ఇక్కడ ఇక్కడ మన పి రాజేశ్వర్ గారు ఉన్నారు. ఈయన ఆర్మీ రిటైర్డ్, మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఉదయ అకాడమీ ప్రెసిడెంట్ ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇల్లు వారికి హెల్ప్ చేయడం జరిగింది. సో వారితో కొంచెం మాట్లాడదాం. చెప్పండి రాజేశ్వర్ గారు, సో ఫస్ట్ మీ అకాడమీ గురించి చెప్పండి. మా అకాడమీ వచ్చేసి ఉదయ డిఫెన్స్ అకాడమీ, కామారెడ్డి. నేను ఆర్మీ రిటైర్డ్, నా పేరు రాజేశ్వర్. ఈరోజు అంటే రాత్రి మనకు ఒక మెసేజ్ వచ్చింది. జిఆర్ కాలనీలో చాలా నష్టపోయి ఉన్నారు. వరదల్లో ఇండ్లు మునిగిపోయి ఉన్నాయి, బురదతో కప్పుకపోయి ఉన్నాయి. సో ఏదైనా మన తరపున హెల్ప్ చేయాలని చెప్పేసి మన ఉదయ డిఫెన్స్ అకాడమీ సోల్జర్స్ని ఒక 20-25 మందిని నేను తీసుకొచ్చి ఇక్కడ జిఆర్ కాలనీలో ఎవరైతే ఇండ్లలో ఇబ్బందుల పాలుగా ఉన్నారో, ప్రతి ఒక్క ఇల్లు ఏదైతే జిఆర్ కాలనీలో ఉన్న ఇండ్లన్నీ కూడా ఇబ్బందులతో కూడి ఉన్నాయి. అలాగే మాతో ఎంత శాతనైతే అంతమందికి అన్ని ఇండ్లలో మన స్టూడెంట్స్ని కానీ వాళ్ళందరికీ ఒప్పించి వాళ్ళ చేత ఇండ్ల క్లీనింగ్ కానీ, సామాన్ కూడా ఏదైనా ఉంటే బయటికి తీసుకురావడం కానీ, అలాంటివన్నీ తీసుకొచ్చి వాళ్ళకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇలాంటి హెల్ప్ మన కామారెడ్డిలో ఎక్కడున్నా కానీ మేమందరం ముందుగా ఉండి హెల్ప్ చేయడానికి ముందుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మన జిఆర్ కాలనీలో నివసిస్తున్న మిస్టర్ ప్రవీణ్ గారితో మాట్లాడదాము. ఈయన మన ఉదయ డిఫెన్స్ అకాడమీ నుంచి వాళ్ళ బాయ్స్ నుంచి హెల్ప్ తీసుకున్నారు. సో వారి మాటలు విందామండి. చెప్పండి ప్రవీణ్ గారు. సార్, ఇక్కడ వీళ్ళు హెల్ప్ చేశారు మీకు ఇక్కడ? సార్, నిన్నటి నుంచి మొత్తం బురదతో నిండిపోయింది ఈ ఫ్లడ్స్ తర్వాత కంప్లీట్గా. మేము చూస్తున్నాం ఇదంతా ఎట్లా క్లియర్ చేయాలా ఏందని చాలా ఆలోచించే టైంలో వీళ్ళు ఉదయ డిఫెన్స్ అకాడమీ నుంచి కొంతమంది ఒక 10-15 మంది మాకు వచ్చి మార్నింగ్ నుంచి ఇప్పుడు మార్నింగ్ 8 o'clock నుంచి ఇప్పటి వరకు నిరంతరంగా పనిచేశారు సార్. వీళ్ళు లేకపోతే ఇంత క్లియరెన్స్ అనేది అసలు అవ్వకపోతుండే, మాకు చాలా ఇబ్బంది అవుతుండే. గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అండ్ పోలీస్ అండ్ ఫైర్ వాళ్ళు వర్క్ చేసినారు, కానీ వీళ్ళు చేసిన హెల్ప్ చాలా ఉపయోగపడింది మాకు. మార్నింగ్ చాలా సపోర్ట్ చేశారు ఈ 10 members. థ్యాంక్ యూ ఫర్ ద ఉదయ డిఫెన్స్ అకాడమీ సార్. థ్యాంక్ యూ.